నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. నా కార్తీక సమో మాస, మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అని శాస్త్రం చెబుతున్నది. మన మాసాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉన్నది. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాలకు పేర్లు పేరెట్టారు. ఉదాహరణకి ఇప్పుడు చైత్రమాసం మొదలు మరగవున అంటే చిత్ర అనే ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది చైత్రమాసం. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. పూర్వాషాఢం లేక ఉత్తరాషాఢ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఈ పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ, ఆషాఢ ఉంది కదా, ఈ ఆషాఢ పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే భాద్రపద మాసం. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వీజ మాసం. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీక మాసం. అందుకే కార్తీకం అని దీర్ఘం కోసమా కార్తీకం అనాలి. కృత్తిక పూర్ణిమలో ఉంది కనుక అభివృద్ధి అయితే కార్తీకము. ఆ తర్వాత మృగశీర్ష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశీర్ష మాసం. పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం. మఘ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మాఘం లేక మాఘం. ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, పూర్వ ఫల్గునినే పొబ్బ అంటాం, ఉత్తర ఫల్గుని ఉత్తరాని వ్యవహారాలు అంటాం. ఈ పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్ణిమ నాడు ఉంటే పాల్గొన మాసం. అందులో ఇప్పుడు మనకి మూడవ నక్షత్రం కృత్తికా నక్షత్రం రుద్రస్వరూపం. అది ఈ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండడం వల్ల ఈ మాసమునకు కార్తీకము అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసం రుద్రాంశతో ఆవిర్భవించిన హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ చాలా ఇష్టమైన ఏకైక మాసం కార్తీక మాసం. కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎవడైనా గొప్పవాడవుతాడు. ఈ కార్తీక మాసంలో మొత్తం మాసం అంతా కూడా పూర్వకాలంలో స్నానాలు చేసేవారు. వాటికి కార్తీక స్నానాలు అని పేరు. కార్తీక స్నానం అంటే ఏమిటనమాట, దీపావళి వెళ్ళిపోయిన మరునాడు నుంచి మొదలుపెట్టుకుని మళ్లీ అమావాస్య వరకు ఈ నెల్లాళ్ళు సూర్యుడిని చూడకుండా స్నానం చేయాలి. అనగా ఏమిటనమాట, తెల్లవారుజామున స్నానం చేయాలి. కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయటం అధమ స్నానం అని పేరు. ఆ స్నానం మంచిది కాదు అసలు నిజానికి. ఇప్పుడు కలియుగం అవడం వల్ల మనం పట్టించుకోవట్లేదు, కానీ అంతకంటే వరాహ స్నానం నయ్యమని శాస్త్రం చెబుతున్నది. అందుకని ఈ కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మనం సూర్యుడి కంటే ముందే స్నానం పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయించే సమయానికి అర్చన ముగించేసుకుంటే మంచిదనమాట. లేదా అర్చన మొదలు పెట్టినా పర్వాలేదు. నదులలో కాని, కాలవలలో కాని, సముద్రాలలో కాని, చెరువులలో కాని, ఇంక ఏమీ దొరకకపోతే ఇళ్ల దగ్గర బావుల దగ్గర కాని కనీసం బాత్రూములు అయినా సరే సూర్యోదయమునకు ముందు దంతధావనాదులు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చెయ్యాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు నెల్లాళ్ళు కార్తీక మాసంలో శిరస్నానమే చెయ్యండి. ఈ మాసమంతా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉంటే చాలా మంచిది. పూర్వకాలంలో అందరూ ఆరోగ్యవంతులు ఉండేవారు కనుక ఈ మొత్తం కార్తీక మాసం అంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించాక శివాలయానికి వెళ్లి లేక విష్ణు ఆలయానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించి, అది కూడా ఆవునేతితో దీపాలు వెలిగించి భగవద్ దర్శనం అయ్యాక నక్షత్రాలను చూచి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. ఇలా ఈ మాసం అంతా నక్షత్ర దర్శనానంతరం రాత్రికి భోజనం చేస్తారు గనక దానికి నక్తవ్రతం అని పేరు. కార్తీక నక్తవ్రతం అంటే ఇదన్నమాట. మళ్లీ కార్తీక మాసంలో కూడా సోమవారములు, ఏకాదశి, పూర్ణిమ, మాస శివరాత్రి, అమావాస్య వీటికి ప్రత్యేకత ఉన్నది. కార్తీక సోమవారాలన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి, పూర్తిగా శివానుగ్రహం అందించేవి.
కాబట్టి కార్తీక మాసాల్లో సోమవారాల నాడు తప్పక స్నానం చేయండి. నెల్లాళ్ళు స్నానం చేయలేని వాళ్ళు కనీసం కార్తీక సోమవారం నాడైనా స్నానము చేసి ఆ రోజు యథాశక్తిగా శివాలయానికి వెళ్లి శివుణ్ణి అర్చించండి. మా ప్రణవపీఠంలో ఈ నెల్లాళ్ళు తెల్లవారుజామున రుద్రాభిషేకం జరుగుతుంది. గోత్రనామాలు ఇస్తే మీ గోత్రనామాలతో కూడా మేము అర్చన చేసి పెడతాం. ఒకవేళ అందరూ రాలేని వాళ్ళు ఉంటారు కదా, గోత్రనామాలతో అర్చన చేయించుకోవచ్చు. ఎంతో లాభం దానివల్ల. ఈ నెల్లాళ్ళు చేసుకోలేని వాళ్ళు కనీసం కార్తీక మాసంలో సోమవారం నాడైనా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేసుకోండి, శివ దర్శనం చేసుకోండి, శివుడి బిల్వపత్రాలతో పూజించండి. కనీసం సోమవారమైనా నక్తవ్రతం చేయండి. ఒక పూట ఉపవాసం చేయటం కనీసం సోమవారం అయినా చేయాలి. ఈ కార్తీక మాసంలో తప్పక గురువులను దర్శనం చేసుకుని యథాశక్తిగా తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి గౌరవించాలని శాస్త్రం. కార్తీక మాసంలో గురు దర్శనం చెయ్యని వాడు మూర్ఖుడైపోతాడని, మూర్ఖుడు కూడా కార్తీక మాసంలో గురు దర్శనం చేసుకుంటే పండితుడుతాడని శాస్త్రం. పండితో భవతి మూర్ఖ. కార్తీక మాసంలో గురువుని దర్శనం చేసుకోనివాడు పండితుడు కూడా మూర్ఖుడవుతాట. అదే కార్తీక మాసంలో గురు దర్శనం చేసుకుని గురువు కటాక్షం పొందితే మూర్ఖో భవతి పండితగా, మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. అందుకని తప్పక ఎక్కడున్నా ఏదో రకంగా గురువు యొక్క దర్శనం చేసుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించాక మళ్లీ శివ దర్శనం చేసుకుని భోజనం చేసి కార్తీక సోమవార వ్రతాలు చెయ్యండి. పూర్వం నందివర్ధనుడును ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు శివుణ్ణి పూజించాడు. ఆయన కథ చాలా గొప్ప కథ. నందివర్ధనుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు గారికి గురువు గారు ఒక ఆయన ఉన్నారు. నాయన, నువ్వు కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడూ సొంతంగా శివుడి పూజ చేసుకో, నువ్వే సొంతంగా చేసుకో అంటే గురువు గారికి మాట ఇచ్చి సూర్యోదయానికల్లా నేను ఏమైనా సరే శివుడిని పూజ చేస్తానండి అని ఆ మాట ఇచ్చాడు. ఈయనకి వేశ్యాలోలత్వం తాగుడు ఉండేది. శివుణ్ణి ఎంత భక్తితో పూజించినా ఈ వేశ్యాలోలత్వం మానలేకపోయేవాడు. వ్యసనాలు అంత తేలిగ్గా వదలలేరు కదా. ఈ రాజుగారు ఒక రోజున నర్తకి దగ్గరికి పోయాడు. ఆ పూట నర్తకి బాగా తాగించేసింది ఆయన చేత. తెల్లారితే కార్తీక సోమవారం, పైగా సోమవారంతో కూడిన ఏకాదశి కూడా ఆ రోజు. పైగా ఆ రాత్రి తాగుడు మైకంలో ఉండగా తెల్లవారుజామున శివాలయాల్లో అర్చకులు శివాలయం తీసి మహాన్యాసం చదవడం మొదలెట్టారు. రాజుగారికి వెలుగు వచ్చింది. నర్తకింట్లో ఉన్న ఆయనకి వెలుగు వచ్చింది. చూస్తే నర్తకింట్లో ఉన్నాడు. సూర్యోదయ సమయానికల్లా శివుడిని ఎలా పూజిస్తాడు? ఈ నర్తకింటి నుంచి ఇంటికి వెళ్ళాలి, స్నానం చెయ్యాలి, ఇంట్లో ఉన్న పూజా మందిరంలో పూజ చెయ్యాలి. ఇదంతా అయ్యేసరికి సూర్యుడు ఎదురుగా ఎప్పుడైపోతాయి, మర్నాడు కూడా అయ్యేటట్టుంది. దాంతో ఈయన కంగారు వచ్చింది. పోనీ నర్తకింట్లోనే పూజ చేసేద్దామంటే నర్తకింట్లో ఒక్క శివలింగం లేదు. నర్తకి వేసి ఇంట్లో శివలింగాలు ఎందుకుంటాయి? అక్కడ అన్ని పువ్వులు ఉన్నాయిట. ఏదో మొగుడు పెళ్ళాలు విహరించడం కోసం, ఆ వేసితో రాజుగారు విహరించడం కోసం ఇచ్చిన పువ్వులు గంధాలు ఇవి తప్పేమీ లేవు. మద్యం శేషాలు తప్పేమీ లేవు. అక్కడ బారుల్లో ఏముంటాయండి? శివలింగాలు ఎందుకు పెడతారు? అలా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యన. మహానుభావులు లోపల కూడా పెట్టి శివుడిని పూజించి నీకు దండం పెట్టి మేము దాగేస్తున్నాం అన్నవాళ్ళు తయారయ్యారట. అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో ఆలయాలు వేరుగా ఉండేవి, ఈ మద్యపానశాలలు వేరుగా ఉండేవి, అన్ని వేరుగా ఉండేవి. అందువల్ల అక్కడెక్కడ ఒక్క శివలింగం లేదు. దాంతో ఈయన కంగారు వచ్చింది. ఏడ్చేసాడు ఆయన. అక్కట కన్నుగాన కమదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి, శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే, ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో, వేరొక్క పదార్థమో తొదకయుక్తమేయైన ఇకెట్టులీశరా. అయ్యో, కన్ను మిన్ను గానక ఈ ప్రియురాలి ఇంట్లోకి ఎరక్కపోయి చిరుక్కుపోయాను. ఇక్కడ మాట వరసకు కూడా అర్చన చేద్దామంటే శివలింగం లాంటి ఒక రాయి కనపడటం లేదు. పనికి వాళ్ళ వస్తువైన శివలింగము వలే కనబడితే అభిషేకం చేసి పూజించి గురువులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామంటే ఎక్కడా శివలింగం కనపడటం లేదు. ఎలా ఈశ్వర అనుకుంటూ ఉండగా వాడికి ఒక విచిత్ర దృశ్యం కనపడింది. నిద్రపోతున్న రాజనర్తకి యొక్క వక్షస్థలం మీదున్న ఈ చీర చెంగు పక్కకి తొలగింది. వక్షోజం బయటికి కనపడింది. ఆ వక్షోజం గుండ్రంగా ఉన్న వక్షోజమే శివలింగంలా కనపడింది వాడికి.
ఇక్కడే ఉన్నాడు శివుడు అనుకుని రాత్రి ఆవిడ తీసుకొచ్చి పెట్టిన పువ్వులు ఉంటాయి, మల్లె పువ్వులు విని ఆ వేసి తెచ్చిన మల్లె పువ్వులు చేత్తో తీసుకుని ఆ వక్షోజాన్ని శివలింగం కింద భావించి ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అంటూ పూజ చేశాడు. స్నానం లేదు, సంధ్యావందనం లేదు, విభూతి లేదు. మత్తుతో ఉన్నవాడు, ఇంకా మత్తు పూర్తిగా దిగనివాడు వేశ్యావక్షోజం మీద కార్తీక సోమవారం నాడు పుష్పాలు వేస్తే ఈ పువ్వులు శివుడి పాదాల మీదకి వెళ్ళిపోయాయి. ఆ రోజు కైలాసంలో ఈశ్వర దర్శనం కోసం కౌండిన్యుడు, వత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కన్నుడు, కుత్సుడు, భృగు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, వాసురి, వామదేవి, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు ఇలాంటి మహాముడులంతా ఆయన దర్శనానికి వెళ్లి పువ్వులు ఆయన పాదాల మీద వేస్తే ఆ పాదాల మీదకు పువ్వులు వెళ్ళటం లేదట. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది కానీ అంత భక్తి లేదు. కానీ భూలోకంలో వేశ్యావక్షోజం శివలింగం కింద భావించి రాజుగారు వేసిన పువ్వులు ఆయనకి చేరాయి. అప్పుడు పార్వతి ఇదేం పూజ అండి అంటే, వెర్రిదానా, వాడికి ఉన్న ఆవేదన, ఆ భక్తి ఇక్కడున్న ఇంతమందిలో లేదు. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే వాడి శరీరం శుద్ధి లేకపోయినా పర్వాలేదన్నాడు. చూసారా ఈశ్వరుడు ఎంత కరుణా స్వరూపుడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనస్సంతా పవిత్రంగా ఉంచుకొని పరమేశ్వర ఈ కార్తీక సోమవారం నాడైనా నిన్ను అర్చిస్తున్నాం అని యథాశక్తిగా పుష్పాలు వేసి పూజ చేస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఈశ్వర కటాక్షం ఉంటే పొందలేనిదంటూ ఉండదు. శివ కటాక్షంతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం. కావలసిందల్లా పూర్తిగా చిత్తశుద్ధి. కాబట్టి మనం భక్తితో ఆ పరమాత్మని ఈ సోమవారాలైనా అర్చన చేయాలి. ఇక ఏకాదశి అంటేనే హరికి ఇటు హరునికి ప్రీతి. ఏకాదశి అనుశబ్దం వాకర్ణించినను చాలు అత్యంత భయం వ్యాకులిత చిత్తులొగుచును ఆ కడకును రాక ఎందురంతకుని భటులు అంటోంది పద్మపురాణం. ఏకాదశి అనే మాట వింటే యమకింకర్లు వణికిపోతారట. అందులో కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశుల నాడు సూర్యోదయానికి ముందు లేచి కాలవలో కాని, గంగలో కాని, నదుల్లో కాని ఎక్కడైనా స్నానం చేసి ఆ తర్వాత ఇటు విష్ణువాలయం లేక శివాలయాలకు వెళ్లి యథాశక్తిగా అర్చన చెయ్యండి. తులసీ దళాలతో హరిని, బెల్వపత్రాలతో హరుడిని అర్చన చేసి ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కాది లేదా సంపూర్ణ ఉపవాసం కాది చేసి భగవంతుని కథలు వింటూ భగవద్ధ్యానం చేసినటువంటి వాడు జీవితంలో యమకింకర దర్శనం చెయ్యడు, నరకానికి వెళ్ళాడు, సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు 1008 తులసీ దళాలు బెల్వపత్రాలతో శివుడిని పూజించిన వాడు ఐశ్వర్యం పొందుతాడు. చామంతి పువ్వులు తులసీ దళాలతో విష్ణువుని పూజించేవాడు మంచి పదవి పొందుతాడు. ఈ రోజు అనగా ఏకాదశి నాడు జాగరణ చేసి భగవత్ కథలు వింటూ తెల్లవారుజామున మళ్లీ స్నానం చేసి హరిదర్శనం చేసుకున్నటువంటి వాడికి జీవితంలో ఎప్పుడూ దుఃఖం రాదు. అసలు వాడికి ఎప్పుడూ సుఖం తప్ప, శాంతి తప్ప, ఆనందం తప్ప మాట వరసకు కూడా దౌర్భాగ్యము దుఃఖము పొందడట. కార్తీక పూర్ణిమ ఇక మరింత విశిష్టమైనది. ఈ రోజు దీపోత్సవం చెయ్యాలి శివుడి సన్నిధానంలో లేక విష్ణువు సన్నిధానంలో. మేము మా ప్రణవపీఠంలో కార్తీక పూర్ణిమ నాడు లక్షపత్రి పూజ తప్పక చేస్తాం. ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ వచ్చిందంటే లక్షపత్రి పూజ చేయవలసింది. భక్తులందరూ ఆ గోత్రనామాలు ఇచ్చి అందులో పాల్గొవచ్చు. ఈ రోజు 1,00,000 పత్రి తీసుకొచ్చి ఆకులు పట్టుకొచ్చి ఆ ఆకులతోటి రుద్రుణ్ణి పూజ చేస్తాం. 1,00,000 ఆకులు, పేరుకు 1,00,000 అంటున్నాం కానీ 15 లక్షల బెల్లత పత్రాలతో కూడా మేము అర్చన చేసాం ఒకప్పుడు. అంటే కనీసం 1,00,000 ఆకులు వేయాలన్నమాట. పత్రి అంటే ఆకు. 1,00,000 పత్రితో పూజ చేసి పగలు యథాశక్తిగా ఉపవాసం ఉండి మహన్యాసపూర్వకంగా అభిషేకాదులు చేసి రాత్రికి మేము ఎప్పుడు కూడా ఈ పూజ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా కార్తీక పూర్ణిమ నాడు కోటి దీపోత్సవం అని చేస్తూ ఉంటాం. అంటే ఏమిటనమాట, కోటి ఒత్తులు వెలిగించటం. ఆవు నేతిలో ఉంచబడినటువంటి ఒత్తులు, కోటి ఒత్తులు ఈ రోజు ఆలయంలో వెలుగుతాయి. భక్తులు సామూహికంగా వెలిగిస్తారు. శివాలయములో దీపము వెలిగించిన వాడు సాక్షాత్తు కుబేరుడు అయిపోతాడు. కుబేరుడి కథ మీరు చాలాసార్లు విన్నారు కదా. గుణనిధి అని పేరు కలిగిన ఒకానొక దౌర్భాగ్యుడు ఉండేవాడు. అంతటి పాపాత్ముడు మరొకడు లేడు. వాడు చిన్నప్పటి నుంచి వేశ్యాలోలత్వం, మద్యపానం, జోగం ఇవన్నీ ఆడేవాడు, వ్యసనాలతో తిరిగేవాడు. చివరికి వాడి పాపం పండింది.
తండ్రి వాడిని ఇంట్లోంచి గెంటేశాడు. 2 ముక్కల్లో మీకు ఈ పెద్ద కథ చెబుతున్నాను. చివరికి వాడు దిక్కు మొక్కు లేక ఏడుస్తూ తిండి లేక అలమటించి కాశీకి పోయాడు. ఆ కాశీకి పోతున్నప్పుడు దారిలో వాడు ఏడుస్తాడండి. శ్రీనాథ కవి సార్వభౌముడు కాశీఖండంలో రాశాడు, అరుణ గభస్తి బింబముదయాద్రిపయన్ పొడతేరా గిన్నెలో పెరుగును వంటకం బువడ పిందియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నము. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించే సమయానికల్లా మా అమ్మ నా కోసం బంగారపు గిన్నె నిండా పెరుగు అన్నం పట్టుకొచ్చేది. ఊరగాయ నంచి ఇంత అన్నం పెట్టి నన్ను బయటికి పంపేది. నేను పీకదాకా మా అమ్మ పెట్టిన అన్నం తిని వేదం చదువుకోబట్టి జోడమాడి సర్వభ్రష్టుడైపోయాను. ఇవాళ మా అమ్మకి దూరం అయిపోయాను. ఇంకా నాకు ఇంత అన్నం పెట్టేవాడు ఎవడు? కడుపు మాడిపోతుంటే పిలిచి అన్నం ముద్ద పెట్టేవాడు లేడు. హరహర ఇంకా నాకు ఎవరు పెడతారు అన్నం అని పాప ఏడ్చాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు కదా చేసిన పాపాల వల్ల. వాడు చివరికి కాశీపోయాడు. అక్కడ శివరాత్రి నాడు పంచక్రోశులకు దూరంగా దొంగాడు అని ఎవరో అండంతో కాపలా వాళ్ళు బాణం కొడితే చచ్చాడు. శివుడి సన్నిధానంలో శివరాత్రి నాడు దీపం వెలిగించి తదనంతరం అక్కడే చచ్చాడు. నేను పెద్ద కథ గాని క్లుప్తంగా చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే మీకు కేవలం కార్తీక మాస మహిమ చెబుతున్నాను కనుక. ఇప్పుడు చచ్చిన వీడు శివుడి సన్నిధానములో శివరాత్రి నాడు దీపము వెలిగించిన పుణ్యం వల్ల కైలాసానికి వెళ్లి అక్కడ సుఖాలు అనుభవించి భూలోకంలో కళింగ దేశపు రాజు గారికి అరిందముడనే వాడికి దముడనే పేరుతో కొడుకుగా పుట్టాడు. చూసారా, శివరాత్రి నాడు కాశీ దగ్గర శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల రాజుగారు కొడుకే పుట్టాడు. కళింగం అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నామే, ఒరిస్సా రాజుగారి కొడుకుగా పుట్టాడు ఆ రోజుల్లో. అదే వాడి కదా కాశీలోనే చచ్చిపోయిట్టే. కాశీలో 5 క్రోసులు ఉందిలేండి. ఆ ప్రాంతంలో చచ్చుంటే అసలు పునర్జన్మ వచ్చేది కాదు. వాడికి ఆ యోగం లేదు. అందుకే ఆ పంచక్రోశులకు అవతల తెచ్చాడు, రాజు కొడుకే పుట్టాడు. వీడికి పూర్వజన్మ గుర్తున్నది. నేను పూర్వకాలములో శివాలయములో దీపము వెలిగించిన పుణ్యం వల్ల కదా రాజునే పుట్టాను అనుకున్నాడు. శాస్త్రాలన్నీ చదువుకున్నాడు. అందువల్ల ఏం చేశాడు, వీడు రాజు అవగానే కార్తీక మాసంలో నా రాజ్యంలో శివాలయములో అఖండంగా దీపాలు వెలిగించాలి. కార్తీక మాసం అంతా వంతులు వేసుకుని నా ప్రజలు శివాలయంలో దీపాలు వెలిగించకపోతే, మరి ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పూర్ణిమలలో దీపం వెలిగించకపోతే శిరశ్ఛేద శిక్ష అన్నాడు. రాజాజ్ఞ కదా, చట్టానికి భయపడి అందరూ దీపాలు వెలిగించారు. ఈయన కూడా దీపాలు వెలిగించాడు. కార్తీక పూర్ణిమ నాడు 1 కోటి దీపాలు శివాలయంలో వెలిగించాడు. ప్రజల చేత కార్తీక మాసంలో ఆవునేతితో దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల, స్వయముగా తాను దీపాలు వెలిగించడం వల్ల, కార్తీక పూర్ణిమ నాడు 1 కోటి దీపములు శివాలయంలో వెలిగించటం వల్ల ఆ మహాపుణ్యంతో తర్వాతి జన్మలో పులస్త్య ప్రజాపతి కొడుకైన విశ్రవసుడు అనే ఆయనకి ఎలబెల అనే భార్యకి కొడుకై పుట్టాడు. ఇదిగో ఈ జన్మలోనే ఆయన కుబేరుడు అన్నారు. ఈ కుబేరుడు పూర్వజన్మలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల కుబేరుడు అయ్యాడు. చూసారా, ఒక సామాన్యుడు, ఒక పాపాత్ముడిని రాజును చేసింది శివాలయంలో దీపం. ఆ పాపాత్ముడు రాజు అయిన తర్వాత మళ్లీ కుబేరుడైపోయాడు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల. కాబట్టి కార్తీక మాసం అంతా ఆవునేతితో దీపాలు శివాలయంలో వెలిగించండి. మరి ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు తప్పక ఈశ్వరుడి సన్నిధానంలో దీపోత్సవం చెయ్యండి. అద్భుతమైనటువంటి పదవిని పొందుతారు. దారిద్ర్యం తొలగడానికి కార్తీక పూర్ణిమ అంత గొప్ప ఉపయోగపడుతుంది. ఇది మా ప్రణవపీఠంలో 1 కోటి దీపోత్సవం ప్రతి కార్తీక పూర్ణిమకి చేస్తాం. మీరంతా అక్కడికి రండి. ఇక మరొకటి, కార్తీక పూర్ణిమ నాడు జ్వాలా తోరణం దూరడం అని ఒకటి ఉంది. అంటే ఏమిటనమాట, శివాలయానికి ఎదురుగుండా 2 స్తంభాలు, చెక్క స్తంభాలు, అంటే సరివి కర్రలు, ఏవో కర్రలు ఉంటాయి కదా, 2 కర్రలు పాతుతారు. పాతి గడ్డితోటి ఇలా చుట్టి ఈ గడ్డి తొట్టు అటు ఇటు ఈ కర్రలకు కడతారు. శివుడి ఆలయానికి ఎదురుగుండా ఈ గడ్డి తొట్ట వెలిగించిన తర్వాత మంత్రపూర్వకంగా ఈ గడ్డి తొట్టుకి నిప్పు పెట్టాలి. గడ్డి వెంటి ఉంటుంది కదా, ఈ వెంటికి నిప్పు పెడితే చిటపట్లాడిపోతూ కాలిపోతుంది. ఈ కాలిపోయేలోపు ఈ కింద నుంచి
శివపార్వతులు ఉత్సవమూర్తులు గుర్తుకుని దూరాలి. దాన్ని జ్వాలాతోరణము దూరుట అంటారు. ఒక్కసారి అది మన మీద పడకుండా చక్క అవతలకు దూరి ఆ తర్వాత శివుడి సన్నిధానంలో ఈ ఉత్సవమూర్తులుంచి శివనామస్మరణం చేస్తూ శివుడి దర్శనం చేసుకుంటే ఏకవాడుకున్న దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. మహాపాపాలు పటాపంచలైపోతాయట. గడ్డి మేటి ఎలా అయితే చొర గడ్డి కాలి బూడిదైపోతుందో మానవుడు చేసిన మహాపాపములన్నీ ఈ జ్వాలాతోరణం దూరితే పటాపంచలైపోతాయి, కాలి బూడిదైపోతాయి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు జ్వాలాతోరణం దూరండి, ప్రణవపీఠానికి రండి, అక్కడికి వచ్చి కింద నుంచి దూరడానికి ప్రయత్నించండి. ఇక కార్తీక మాసంలో చిట్ట చివరిది పోలీస్ వర్గం. అమావాస్య అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా చేసుకోవాలట. ఇందులో ఏ కార్యక్రమం చేస్తే ఏ లాభమో అన్ని పురాణాల్లో ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నాను, కార్తీక మాసంలో స్నానాలు చెయ్యండి. కార్తీక స్నానాలు ప్రత్యేకత. సూర్యోదయానికి ముందు చేసేవి కార్తీక స్నానాలు. మరి ముఖ్యంగా కాలువలు నదుల్లో చేస్తే ఎక్కువ మంచిది, ప్రవాహ జలంలో. కార్తీక మాసంలో నెల్లాళ్ళు గాని, సోమవారాలు గాని, ఏకాదశులు గాని రాత్రిపూట మాత్రమే భోజనం, ఒంటిపూట భోజనం చేస్తూ ఉపవాసం ఉండండి. దీనికి నక్త వ్రతమని పేరు. ఈ కాలంలో గురు దర్శనం చేసుకోండి, గురువు యొక్క అనుగ్రహం పొందండి, అక్షతలు వేయించుకోండి. వీలున్నంత వరకు మీ కుల పురోహితులకో, మీ గురువులకో, గుళ్ళల్లో ఉన్న అర్చకులకో స్వయం పాకదానం చేసుకోండి. అంటే వాళ్ళు భోజనం చేయడానికి పనికొచ్చేవి దక్షిణతో పాటుగా దానం చేయండి. బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు, వీటన్నిటిని, అరిటాకులు, వీటితో పాటుగా దక్షిణ. ఇవి చక్కగా అర్చక స్వాములకు, మీ కుల పురోహితులకు, వీళ్ళందరికీ గురువులకు దానం చేసుకోండి. స్వయం పాకదానం చాలా గొప్పది. ఈ కాలంలో గురువులకు చుట్టూ ప్రదక్షిణ చేయండి, శివాలయంలో ప్రదక్షిణ చేయండి. దీపములు మాత్రం తప్పక వెలిగించండి. అందున ఆవునేతి దీపములు మరింత మంచిది. ఆవునేతితో ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపములు అపూర్వ జ్ఞానాన్ని ఇస్తాయి, పాపాలు తొలగిస్తాయి, పదవులు ఇస్తాయని చెప్పాను మీకు. రాత్రి పగలు కూడా ఈ కాలంలో మీ సంప్రదాయాన్ని బట్టి విభూతి ధారణ, ఊర్ధ్వపుంట ధాటన, కుంకుమ ధరించండి. ఏమైనా దొరికే ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవద్ అనుగ్రహం పొందండి. హరి ఓం తత్సత్.